ఇప్పుడే సెక్యూరిటీ నుండి అయితే లోపలికి అయితే వచ్చాం. ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది. మనకైతే మొత్తం అయితే 7 ల్యాబ్స్ ఉంటాయి. నాకు తెలిసి ఇంకా 4 అయినట్టున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రాకేష్ వ్లాగ్. నేనైతే చాలా రోజుల తర్వాత అయితే వీడియోస్ అయితే చేస్తున్నా. ఎందుకంటే మొన్నటి వరకు అయితే ఒక 1 వీక్ అయితే మన బైక్ అయితే షోరూంలో ఉంది. ఏమైంది అనేది అయితే మొత్తం అయితే చెప్తాను నేను. ఇప్పుడైతే మనకు వచ్చేసి నేనైతే ఆల్రెడీ మీరు thumbnail చూసుంటారు నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది అయితే. నేనైతే అది అయితే చాలా రోజుల నుంచి అనుకున్నా గో కార్టింగ్ చేయాలని. ఈరోజు అయితే గో కార్టింగ్ అలాగే ఇంకా మన బైక్ ట్రాక్ కూడా చేస్తా. అంటే బైక్ ట్రాక్ అంటే ట్రాక్లో మన బైక్ అయితే చూపిస్తా. ఎప్పుడు కూడా చూపించాలి. ఇంతకుముందు ట్రాక్ వెళ్ళినప్పుడు కూడా నేనైతే మన బైక్ అయితే ట్రాక్ అయితే ఎక్కేయలేదు. ఇప్పుడైతే మన బైక్ అయితే ట్రాక్ అయితే ఎక్కించి ట్రాక్లో అయితే చూపిస్తా. ఇప్పుడు నేనైతే ట్రాక్ వెళ్ళనీకైతే ఇప్పుడు టైం వచ్చేసి 3:52 అయింది. 3:45కి ఇంట్లో నుండి వెళ్ళిన. యాక్చువల్గా వెళ్దామంటే మార్నింగ్ 11 అట్లా ఓపెన్ చేస్తారు సర్క్యూట్ అయితే. మార్నింగ్ అయితే కొంచెం మళ్ళీ నేను రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఫుల్ ఎండ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నా. ఇప్పుడే సిద్దిపేట నుండి అయితే స్టార్ట్ అయినా. మనకు ట్రాక్ వెళ్ళేసరికి అయితే ఇప్పుడు 4 అంటే 5 అవుతుంది. మనమైతే ఇప్పటి వరకు చేసిన రైడ్లో అయితే ఎప్పుడు కూడా వర్షంలో అయితే రైడ్ అయితే చేయలేము మనం. ప్రజెంట్ అయితే వర్షం అయితే వస్తుంది, బాగానైతే వస్తుంది, లైట్గానే అయితే వస్తుంది. కానీ ఇంతకుముందుకైతే బాగానే వచ్చి తక్కువైనట్టుంది. ఇప్పుడే నేను దుద్దడ టూలెట్ క్రాస్ కాగానే నాకైతే చినుకులు అయితే పడుతున్నాయి. ఇంతసేపు అయితే నేను మా ఫ్రెండ్ కలిస్తే అక్కడనైతే ఆగిన. అతనితో మాట్లాడిన తర్వాత అయితే మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇటు కొంచెం ఎండ వస్తుంది, మళ్ళీ వర్షం అయితే వస్తుంది. ఈ వర్షానికి అయితే మనకైతే చాలా ఇబ్బంది అవుతుంది. వీడియో అయితే నాకు తెలిసి క్లారిటీ వస్తలేదు అనుకుంటా. ఎందుకంటే మన కెమెరా లెన్స్ పైన అయితే వాటర్ పడుతున్నాయని అనుకుంటున్నాను నేనైతే. మనకైతే వర్షం అయితే ఇటు సైడ్ అయితే ఇంకా ఫుల్ ఉంది. ఇప్పుడే కొమరవెల్లి కామన్ దాకా కూడా రాలేదు నేనైతే. వర్షం అయితే కొడుతుంది. ఇన్ని రోజులు వ్లాగ్స్ ఎందుకు చేయలేదంటే నేనైతే చెప్పిన కదా, ఇంతకుముందు చెప్పినట్టుగా మన బైక్ అయితే మొత్తం ఫుల్ రిపేర్ అయితే చేయించిన. మొత్తం అయితే ఇప్పుడైతే ఫుల్ కండిషన్ ఉంది. ఇంతకుముందుకైతే హ్యాండిల్ సౌండ్ వస్తుందంటే ఈ మొత్తం ఇదైతే కొత్త అయితే వేయించిన. హ్యాండిల్ సెట్ మొత్తం ఇంకా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే మొత్తం చేయించిన. ఇప్పుడైతే మనకైతే ఇక వ్లాగ్స్ అయితే రెగ్యులర్గానే అయితే వస్తాయి మనకు. ఇక్కడ అయితే వర్షం అయితే లేదు, ఇటు సైడ్ మొత్తమే లేదు, ఆ మధ్యలో ఉంది వర్షం అయితే. ఇంకా మనము సర్క్యూట్కి అయితే 5 వరకు అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నా. 4:17 అయితే అయింది. ఇంకా ప్రజ్ఞాపూర్ వచ్చేసి మనకైతే 25 కిలోమీటర్స్ ఉంది. అయితే మనము సర్క్యూట్కి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ ఎలా ఉంటుంది సర్క్యూట్ చేసేటప్పుడు అంటే మన బైక్ అయితే ట్రాక్ ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది, అలాగే మనం గో కార్టింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అదైతే మొత్తం అయితే చూపిస్తాను నేను. మీరైతే వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. నేనైతే చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నా గో కార్టింగ్ అలాగే మన బైక్ కూడా ట్రాక్ అయితే తీసుకెళ్ళాలని. ఇప్పటి నుండి అయితే మనం అయితే ట్రాక్ కూడా రెగ్యులర్గానే అయితే వెళ్తాను నేను. ఇంతకుముందుకు ఒక సూపర్ బైక్స్తో అయితే వీడియో షూట్ చేశాను, కానీ అంత క్లారిటీ లేవని అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదు నేను. ఇబ్బంది ఉన్నారైతే అంటే నేను షూట్ చేసినప్పుడు అయితే నేను ఫోన్తోనే షూట్ చేసిన. అప్పుడు అయితే నేను కెమెరా అయితే తీసుకెళ్ళలేదు సూపర్ బైక్ అంటే మన Z900తో ఇట్లా షూట్ చేసినప్పుడు. ఇప్పుడైతే మనం ఇక ఏ బైక్తో షూట్ చేసినా కూడా ఇప్పుడైతే మనకైతే GoProతో అయితే నేనైతే షూట్ చేస్తా. ఆ రోజు అయితే అనుకోకుండా రైడ్కి వెళ్ళినాం కాబట్టి నేను కెమెరా ఇట్లా జాకెట్ ఇట్లా అయితే ఏం తీసుకెళ్ళిన, నార్మల్గానే షూతోనే వెళ్ళిన.
ప్రజ్ఞాపూర్ వచ్చేసి మనకైతే ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది. ఇటు సైడ్ కూడా వర్షం వచ్చి స్టాప్ అయినట్టుంది. వడ్లు అయితే మొత్తం అయితే వాటర్లో తడిసిపోయినాయి. ఇప్పుడైతే మనమైతే ప్రజ్ఞాపూర్ దగ్గర ఎంటర్ అయినా. మనం ప్రజ్ఞాపూర్ ఉండేలైతే అవుట్స్కట్ ఉండే వెళ్ళిపోతాం. ప్రజ్ఞాపూర్ సైడ్ ఏమో అటు సైడ్ ఉంటుంది. మనం అయితే ప్రజ్ఞాపూర్ అవుట్స్కట్ ఉండేలైతే వెళ్ళిపోతాం. 5-10 వరకు అయితే అక్కడ ఉండడం చూడాలి. ఎందుకంటే నేను మళ్ళీ రిటర్న్ కావాలి కాబట్టి 5-10 వరకు అక్కడ ఉంటే మనకైతే 6 వరకు అయితే ట్రాక్ అయిపోతుంది. మళ్ళీ రిటర్న్ 7-7:30 వరకు మళ్ళీ సిద్దిపేట వచ్చేయచ్చు మనమైతే. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. ఇందాక నేను ఒకటే దగ్గర ఒక 20-25 కార్స్ అయితే దాటేసి అయితే వచ్చిన. ఇంకా మనకైతే ఓఆర్ఆర్ అయితే ఇంకా 32 కిలోమీటర్స్ ఉంది. 32 కిలోమీటర్స్ అయితే ఇతనైతే వెళ్ళిపోతాం. మనం అయితే ఒక 25 మినిట్స్లో ఉంటాము ఓఆర్ఆర్ దగ్గర. ఓఆర్ఆర్ నుంచి అయితే సర్క్యూట్ వెళ్ళడానికి అయితే సర్వీస్ రోడ్ నుండి వెళ్ళాలి. సర్వీస్ రోడ్ ఎంటర్ అయిన తర్వాత అయితే మ్యాప్ అయితే పెట్టిన సర్క్యూట్కి. ఇంకా మనకు 2.3 ఉంది. 2 కిలోమీటర్స్ అండ్ 300 మీటర్స్ ఉంది. రోడ్ అయితే కన్ఫ్యూజ్గానే చూపిస్తుంది. అంటే సర్వీస్ రోడ్ నుండి లోపలికి వెళ్ళడానికి అయితే కొంచెం కన్ఫ్యూజ్గానే చూపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుంది రోడ్ అయితే. మనకైతే ఇంతకుముందు వీడియోలో నేనైతే మొబైల్ హోల్డర్ అయితే ఫిట్ చేసినా కానీ అది మొన్న హ్యాండిల్ అప్పుడు అయితే తీసేసిన. అది కొంచెం సెట్ కావడం లేదు మొబైల్ హోల్డర్ అయితే. నేను ఇంతకుముందుకు ఈ రూట్లో కూడా వచ్చిన. అది అండర్ ద మూన్ వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ నుండి వచ్చిన. అండర్ ద మూన్ వెళ్ళడానికి అయితే ఇలానే వెళ్ళాలి రోడ్ అయితే. ఇంకా మనకు సర్క్యూట్ రోడ్ అయితే ఇంకా 1.3 అయితే ఉంది. 1.3 ఉంది కానీ రోడ్ అయితే కష్టంగా ఉంది. చూపిస్తలేదు రోడ్ అయితే. ఓ డాగ్. టూ మీటర్స్ ఉన్నారైతే లోపలికి అయితే చూపిస్తుంది. రోడ్ ఉందా లేదా తెలియదు. ఇంకా 240.
ఇక్కడ ఉన్నదైతే లోపలికైతే చూపిస్తుంది. ఇంకా 180 meters. ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది. డాగ్స్ అయితే ఫుల్ ఉన్నాయి రోడ్ పైన. ఇప్పుడైతే మనమైతే గో కాస్టింగ్ అయితే స్టార్ట్ చేసిన ఫస్ట్ టైం మనకైతే. వావ్, ఫుల్ ఫన్నీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చిన్నపిల్లలు చూడండి ఎలా వెళ్తుర్రు మన ముందు. అందరూ అయితే ఇక్కడనే తీసుకున్న హెల్మెట్స్ అయితే పెట్టుకున్నారు. నేనైతే మన హెల్మెట్తోనే గోప్రో సెట్ చేసుకొని తీస్తున్నాను. నన్నే ఓ ట్రై చేసి వెళ్తుండు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. చూడండి ఎలా కట్స్ కొడుతుండో. చాలా మన ముందు వెళ్తుందంటే డబుల్. చాలా బాగుంది. ఇలానే మనం అయితే 7 laps అయితే కొట్టచ్చు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. టర్న్ అయినప్పుడు అయితే చాలా భయం అవుతుంది. నా ముందున్న పిల్లగాడు అయితే చాలా టర్న్ చేస్తుండు. నాకైతే కొంచెం భయం అవుతుంది. చూడండి ఎలా కట్లు కొడుతుండో. ఇలా మన బైక్తో కూడా స్టంట్స్ అయితే చేయాలి ఒకసారి. నేనైతే ఫుల్ గేర్తో అయితే ఉన్నాయి కాబట్టి నాకైతే ఏమైతే భయం అయితే లేదు. చాలా ఫన్గా అవుతుంది. బుడ్డోడితోనే భయం అవుతుంది నాకైతే. ఇంకే ఎట్లా వస్తుండవు. చోటు మెల్లగా నాయన, నాకే భయం అవుతుంది వెనకొస్తా నాకు.
వీడియో అయితే రికార్డ్ అవుతుందో అయితే అనేది ఫోన్ తీసి అయితే చూసిన ఒకసారి. వీడియో అయితే రికార్డ్ అయితే అవుతుంది. చాలా రోజుల నుంచి అనుకున్న కళ అయితే నెరవేరింది ఈరోజు. ఇంకా మన బైక్తో కూడా చేయాలి. స్పీడ్ చూపిస్తే అయిపో వీటికి అయితే ఇంకా స్పీడ్ అయితే చూపిస్తలేదు. కొంచెం ప్రాక్టీస్గానే అయితే అయింది. టర్నింగ్స్ మీద కొంచెం అయితే తిప్పగలుగుతున్నా. సౌండ్ చూడండి ఎలా వస్తుందో. ఎగ్జామిన్ అయితే ఫుల్ ఉంది. మనకైతే మొత్తం అయితే 7 ల్యాబ్స్ ఉంటాయి. నాకు తెలిసి ఇంకా 4 అయినట్టున్నాయి. ఇలాంటిది ఒకటైతే మనం కూడా రెడీ చేసుకోవాలి. చాలా బాగుంది. సౌండ్ అయితే క్రేజీ వస్తుంది. కానీ చాలా ఆడుకోవచ్చు వీటితోనైతే మనము. ఇంకొకటి ఉందనుకుంటా మన ల్యాబ్, లేదంటే అయిపోయిందా తెలియదు. దీంతో గట్టి అనేది వేసేయాలి మనం ఇక. ఇందులో కూర్చుంటే మాత్రం కూర్చున్నట్టే అనిపిస్తలేదు. కానీ దీనికి ఒక హారన్ పెడితే అయిపో అసలు. ఎందుకంటే ఫ్రంట్లో ఎటు వెళ్తురో తెలియడం లేదు. ఇది లాస్ట్ రౌండ్ అనుకుంటా. గట్టిగా దొక్కేద్దాం ఇక. క్రేజీ అంటే క్రేజీ ఫీలింగ్ ఉంది. చూడండి లాస్ట్ రౌండ్ అనుకుంటా గట్టిగా తిప్పేద్దాం దీన్ని. వన్ సైడ్ పడుతుందని భయం అవుతుంది కొంచెం, కానీ పడదు అనుకుంటే ఇది ఎంత తిప్పినా ఏం అవడం లేదు. అసలు అనుకుంటారు కావచ్చు వాడు బయటకు చూసినోడు వీడేంద్రా ఇట్లా నడుపుతుండని. నాకంటే రఫ్గా కూడా నడిపే వాళ్ళు ఉన్నట్టున్నారు, కానీ నాకైతే నేనే నడుపుతున్నట్టు అని ఫీలింగ్ ఉంది. ఇంకొకటి ఉందట, మనదే కౌంటింగ్ తప్పైంది. వా వర్తబుల్ 700కి అయితే, కానీ ఇంకొక రౌండ్ ఫిల్గా 10 ల్యాబ్స్ పెడితే అయిపోవు. కానీ 700కి అయితే 7 ల్యాబ్స్ అంటే వర్తబులే. ఇది చూసి అయితే మీరందరూ కూడా ఇలాంటిది చేస్తున్నా కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని, అలాగే షేర్ కూడా చేయండి. ఇంకా ఇలా ఎన్నో రౌండ్స్ అలాగే స్టంట్స్ అయిపోయింది మనదైతే ల్యాబ్స్.
ఇప్పుడే మన గో కార్టింగ్ చేయడం కూడా అయిపోయింది. బైక్స్తోని ట్రాక్ చేద్దామంటే ఇప్పుడైతే లేదు. ఎర్లీ మార్నింగ్ అయితేనేమో బైక్స్తో ఉంది ట్రాక్. ఇటే వచ్చాను, కొంచెం లోపలికి అయితే ఉంది ట్రాక్ అయితే. బైక్స్తో అయితే ఎర్లీ మార్నింగ్ అయితే బైక్స్తో ఉందండి ట్రాక్. ఇప్పుడైతే ఈవినింగ్ కాబట్టి అందరూ గో కార్టింగ్ అయితే చేస్తారని అందరూ కూడా డబుల్ ఆర్ సింగిల్ గో కార్టింగ్ అయితే చేస్తారు. మనకైతే ఫుల్ క్రేజీగా అయితే అనిపించింది గో కార్టింగ్. ఇంకా మనం అయితే సర్వీస్ రోడ్ ఎక్కిన తర్వాత అయితే మాట్లాడతాం మొత్తం. అయితే వెళ్ళేటప్పుడు అయితే గేట్ నుండి అయితే లోపలికి అయితే వచ్చాము. ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది ఇక్కడ అయితే. సర్వీస్ రోడ్ నుండి అయితే ఒక 800 మీటర్స్ అంతే ఉంది లోపలికి అయితే. నెక్స్ట్ టైం అయితే మనమైతే మన బైక్ అయితే ట్రాక్ మీద తీసుకుని వెళ్ళాలి. టైమింగ్స్ అయితే తెలుసుకున్నా ఇంతకుముందుకే. టైమింగ్ తెలుసుకున్నా కాబట్టి మనం అయితే వెహికల్ ట్రాక్ మీదకి తీసుకెళ్ళినప్పుడే రావాలి. మనం అయితే యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే ఎర్లీ మార్నింగ్ వస్తే మనకైతే పొద్దున మనం అయితే సన్సెట్ ఫుల్ ఉంటుంది, మళ్ళీ వచ్చేటప్పుడే సన్సెట్ ఉంటుంది. మళ్ళీ నేను మళ్ళీ ఇక్కడ గో కార్టింగ్ చేయడానికి కూడా అప్పుడు వీలు ఉండదు, ఫుల్ ఎండ ఉంటుంది. ఆ ఎండలో అయితే అది చేయలేము. ఇప్పుడు ఈవినింగ్ టైం అయితేనే బెస్ట్. ఇప్పుడు గో కార్టింగ్ చేసినాం కాబట్టి కొంచెం మన ఇప్పుడు వచ్చిందే ఈవినింగ్. నేను ఇక్కడికి వచ్చేసరికి 5 o'clock అయింది. నేను వచ్చి అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి గో కార్టింగ్ మీద కూర్చుండేసరికి అయితే 5:20 ఏమో అయింది అరౌండ్గా. 5:20 అంటే నేను 10 minutes అయితే ట్రాక్లోనే ఉన్నా గో కార్టింగ్ చేసుకుంటూ. ఇప్పుడు మంచిగా పీస్ఫుల్గా ఈవినింగ్ టైం 6 అవుతుంది. మళ్ళీ వెళ్ళొచ్చు సిద్దిపేట వరకు మనకైతే. అందుకే నేను ఇదే ప్లాన్ చేసుకొని అయితే వచ్చేసిన. ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ రెడీ అయినా వెళ్తామని, కానీ ఎండ చూసారు భయం అయింది. మళ్ళీ ఇక్కడ నేను కాల్ చేస్తే గో కార్టింగ్ ఈవినింగ్ అయితే రండి, కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని అన్నారు. చూస్తాను నెక్స్ట్ టైం ట్రాక్ అయితే బైక్ అయితే కంపల్సరీ తీసుకెళ్తా. ఫుల్ అయితే భయం అయింది ఈ గో కార్టింగ్ చేసేటప్పుడు. అది మామూలు స్పీడ్తో కాదు, టర్న్ మీద మళ్ళీ నా ముందు మీరు చూసుంటారు. ఆ బుడ్డోడు అయితే ఏం నిప్పుతుండు వెహికల్ అయితే. నేను ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం భయం అయింది, సైడ్కి ఇట్లా పడుతుంది కావచ్చు అని. బట్ పడదు అంట, అది అడిగిన నేను. ఎంత దింపినా ఏం కాదు, రౌండ్ తిరుగుతుంది అంట, కానీ ఏం కాదంట. నెక్స్ట్ టైం అయితే దింపేద్దాం మళ్ళీ. వర్తేబులే, 700కి అయితే వర్తేబులే. నేను అనుకున్న అయితే ఒకటైతే అయింది గో కార్టింగ్ చేయాలని. నెక్స్ట్ టార్గెట్ అయితే మన అయితే వెహికల్ అయితే ట్రాక్ మీద తీసుకెళ్ళాలి మనం. లేదంటే ట్రాక్లు వెహికల్ కొనేసుకోవాలి ఒకటైతే మనకు బెస్ట్. ట్రాక్లు వెహికల్ అనుకుంటే ఏంటంటే మనకు అది స్కిడ్ అయినా కానీ టర్న్స్ అయినా అది కొంచెం సేఫ్గా ఉంటుంది. దీంతో అయితే మళ్ళీ దీని ఇవన్నీ పార్ట్స్ కూడా విప్పేసేయాలి, ఇటు సైడ్ ఇప్పేసి మనం అయితే ట్రాక్లో తీసుకోవాలి. ఎందుకంటే పడ్డప్పుడు అయితే మొత్తం అయితే పగిలిపోతాయి, అందుకని తీసేయాలి. ఓవరాల్ దగ్గర కూడా వచ్చేసినాం. ఒక 50 minutesలో అయితే మళ్ళీ మనం సిద్దిపేటలో ఉంటాం. చాలామంది పీస్ఫుల్గా వచ్చేసిన, పీస్ఫుల్గానే అయితే వెళ్తున్నా. ఎండ లేకుండా అయితే వచ్చేసిన. రిటర్న్ టు సిద్దిపేట అయితే వెళ్తున్నా. ఇప్పుడే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ పైనకి వచ్చేసి మన రోడ్కి అయితే వెళ్ళాం, సిద్దిపేట రోడ్కి. గోకాటి చూసుకొని మలిపోయిందిరా నాయన, నీకు ఫ్యామిలీ ఉన్నారు కాదురా.
మనం ఏ రోజు కూడా నైట్ అయితే రైడ్ చేయలేదు కాబట్టి నైట్ వ్యూ చూడనీకైతే నేనైతే కొంచెం లేట్ చేసిన. అక్కడనే మధ్యలో ఆగి కొంచెంసేపు లేట్ చేసి మనమైతే నైట్ ఎట్లా ఉంటుందో వ్యూ చూపియనీకైతే నేనైతే చూస్తున్నా. నైట్ వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది మనకైతే. ఇంతటితో అయితే ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.